హాయ్ అండి, వెల్కమ్ టు కళ్యాణి ఛానల్. నేను కోడికూర చేస్తున్నానండి. కోడికూర చేయడానికి చికెన్ మొత్తం శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు రాసి ఇలా పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు. బాణలి పెట్టానండి. కొద్దిగా నూనె వేసుకున్నాను. కొంచెం మాత్రమే వేసుకున్నానండి, ఎందుకంటే నాటుకోడి కూరలోంచి మనకు నూనె బాగా ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే స్కిన్తో వండుతాం కాబట్టి నేను కొంచెం నూనె మాత్రమే వేసుకుని ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి, వేగిపోయినాయండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయి. నాటుకోడి కదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగలడం వల్ల బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి శుభ్రంగా కలిపి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందామండి. మళ్ళీ ఇలా మగ్గించుకోవడం వల్ల కారం, పసుపు, ఉప్పు మొత్తం ముక్కలకు బాగా పడుతుందండి. ఇప్పుడు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుంటానండి. ఒక 8 విజిల్స్ వరకు వేయిస్తానండి. నాటుకోడి కదండి, కొంచెం ఎక్కువసేపే ఉడకాలి. 8 విజిల్స్ వేయించుకుంటే బాగా ఉడుకుతుందండి. చూసారండి, స్కిన్తో వండుకుంటాం కదండి, అందుకని నూనె మొత్తం ఇలా తేలిపోయింది. కూర అంతా రెడీ అయిన తర్వాత ఎవరికైనా మరీ అంత నూనె అవసరం లేదు అనుకుంటే ఆ నూనె తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. చివరిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. నాటుకోడి కూర అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కళ్యాణి ఛానల్.